మనం ఒక్కొక్క లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు చూసాం. ఇప్పుడు ఆల్ లోడ్స్ అనేవి ఒకే స్పాన్ మీద యాక్ట్ అయినప్పుడు రియాక్షన్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లోడ్ 10 కిలోన్యూటన్స్ అండ్ ఒక యూనిఫామ్ వేరింగ్ లోడ్ కన్సిడర్ చేస్తున్నా. టెన్ కిలోన్యూటన్స్ పర్ మీటర్. ఇది వచ్చి 3 మీటర్స్, ఇది వచ్చి 2 మీటర్స్, ఇది వచ్చి 2 మీటర్స్. సో ఇది ఏ అండ్ ఇది బి. సో ఇక్కడ ఏంటంటే మనము రియాక్షన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి ఎట్ ఏ అండ్ ఎట్ బి. సో ఎప్పుడైనా మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్. వర్టికల్ ఫోర్సెస్ అన్నప్పుడు ఇప్పుడు ఏ దగ్గర 2 రియాక్షన్స్ డెవలప్ అవుతున్నాయి, బి దగ్గర 1 రియాక్షన్. నథింగ్ బట్ ఆర్వైఏ, ఆర్ఎక్స్ఏ, ఆర్వైబి. సో ఇప్పుడు ఆర్వైఏ ప్లస్ ఆర్వైబి ఈజ్ ఈక్వల్ టు, ఇవి రెండు అప్వర్డ్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక సైడ్ రాస్తున్నాం, లోడ్స్ అనేవి డౌన్వర్డ్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక సైడ్ రాస్తున్నాం. ఇక లోడ్ వచ్చేసరికి 10 ప్లస్ ట్రాంగిల్ లోడ్ జస్ట్ నౌ వి డిస్కస్డ్ హాఫ్ ఇంటూ 3 ఇంటూ 10. సో 10 ప్లస్ 15 నథింగ్ బట్ 25 కిలోన్యూటన్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్, summation of horizontal forces. సో హారిజాంటల్ ఫోర్సెస్ అన్నప్పుడు ఏ దగ్గర చూసుకుంటే మనకు హారిజాంటల్ రియాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయింది, దట్ ఈస్ ఆర్ఎక్స్ఏ. ప్లస్ బి దగ్గర ఎలాంటి రియాక్షన్ లేదు కాబట్టి రోలర్ ఇచ్చినాం కాబట్టి ఆర్ఎక్స్ బి అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి 0. అండ్ మనకి ఇచ్చిన లోడింగ్ డయాగ్రామ్లో ఎక్కడ ఇంక్లైన్ లోడ్ లేదు, హారిజాంటల్ లోడ్ లేదు కాబట్టి 0. సో ఆర్ఎక్స్ఏ అన్నది ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇప్పుడు ఆర్వైఏ అండ్ ఆర్వైబి క్యాలిక్యులేట్ చేయాలంటే థర్డ్ స్టెప్స్ మొమెంటమ్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ నేను ఏ దగ్గర 0గా కన్సిడర్ చేస్తున్నా, అంటే ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0గా కన్సిడర్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ బి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్వైబి ఫస్ట్ ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే నెగటివ్. సో ఏ దాకా ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది? 3 + 2 + 2 అంటే 3, 2, 5, 6, 7 ఇంటూ 7. అండ్ లోడింగ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది, ట్రాంగిల్ లోడ్. సో మనం అది పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి యూనిఫామ్ వేరింగ్ లోడ్. ఈ యూనిఫామ్ వేరింగ్ లోడ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇది ట్రాంగిల్ వేరియేషన్లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ 3 ఇంటూ హైట్ వచ్చి 10. సో ఇది యాక్చువల్గా ఈ ట్రాంగింగ్ లోడు సెంటర్ నుంచి 2/3 డిస్టెన్స్తో యాక్ట్ అవుతుంది. సో 2/3 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత? 3 ప్లస్ ఇక్కడ నుంచి మొత్తం ఈ సెంట్రాయిడ్ నుంచి ఏ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది? 2/3 ఇంటూ 3 ప్లస్ 2 + 2 4. నెక్స్ట్ వచ్చేసరికి 10 కిలోన్యూటన్. ఈ 10 కిలోన్యూటన్ కూడా మీకు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో ఇది కూడా పాజిటివ్ అన్నమాట. సో పాజిటివ్ ప్లస్ 10 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసరికి 2 అంటే 20 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఆర్వైబి ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ హాఫ్ 2 1s are 2 5s are. సో 15, 3 క్యాన్సల్, 2 + 4 6. సో 20 ప్లస్ 15 ఇంటూ 6. సో 20 ప్లస్ 15 ఇంటూ 6 90. సో మొత్తం వచ్చేసరికి 110 కిలోన్యూటన్ ఆర్వైబి ఇంటూ 7.
సో RYB into 7 is equal to 110 kilonewton. సో ఇప్పుడు RYB అంటే ఎంత? నథింగ్ బట్ 110/7. సో దీని వాల్యూ వచ్చి 15.71 కిలో న్యూటన్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో చూసాం RYA ప్లస్ RYB ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ హాఫ్ ఇంటూ 3 ఇంటూ అండ్ 10. సో 10 ప్లస్ 2 1s are 2 5s are నథింగ్ బట్ 15. మొత్తం వచ్చేసరికి 25 కిలో న్యూటన్స్. 25 కిలో న్యూటన్స్. సో RYA అంటే ఏంది? 25 మైనస్ 15.71 అయితే మనకు RYA అని రియాక్షన్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు 25 మైనస్ 15.71 అంటే సమ్ వాల్యూ, ఇట్ కుడ్ బి 9.28 9.29 kilonewtons. సో ఇప్పుడు రియాక్షన్స్ అన్నాం కదా, ఏ దగ్గర RXA ఈజ్ ఈక్వల్ టు 0, RYA ఈజ్ ఈక్వల్ టు 9.79 అండ్ RYB ఈజ్ ఈక్వల్ టు 15.71 kilonewtons. ఇది సమ్స్ అనేవి ఇలా ఇస్తుంటారనమాట, కాంబినేషన్స్ ఆఫ్ లోడ్. సో ఇక్కడ మీరు ఒక్కటి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, క్యాలిక్యులేట్ ది రియాక్షన్స్ అంటే నథింగ్ బట్ సపోర్ట్ రియాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో చాలామందికి అర్థం కాదు, కొన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, క్యాలిక్యులేట్ ది రియాక్షన్స్ అంటే ఇవే క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ కొందరికి సమ్స్ చేయడం రాదు. సో ఐ విల్ గివ్ వన్ ప్రొసీజర్. సో ఇప్పుడు 4 మోడల్స్ అనేవి నేను చెప్పిన. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ది రియాక్షన్స్ అంటే మనం సపోర్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ అనమాట. ఏంటంటే స్టెప్ 1 సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 2 సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3 సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ మీరు క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు సమ్ అనేది చాలా ఈజీ వేలో మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. అండ్ ఎట్ ది వే ద ఇన్విజిలేటర్ ఆల్సో విల్ బి ఇంప్రెసింగ్ ఆఫ్ యువర్ స్టెప్ వైజ్ మోడల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికోసం నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను, డౌట్ సెక్షన్ వీడియో అనేది. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఇట్.